హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ప్యాంట్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ ప్యాంట్ ఎంత లెంత్ ఉందో అంత తీసుకోవాలండి. తీసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి, ప్యాంట్ ఎంత లెంత్ ఉందో అంత తీసుకోండి. చూడండి, ప్యాంట్ లెంత్ బట్టి మొత్తం ఇక్కడ ఆది ప్యాంట్తో తీసుకోవాలండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అండి. ఎలాస్టిక్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంచుకోవాలి. ఉంచుకొని కింద ఒక 1/2 ఇంచు ఉంచుకుంటే సరిపోతుందండి. 1/2 అయినా 1 అయినా 1 ఇంచు ఉంచుకుంటే కింద ఫోల్డింగ్ వస్తుందండి. ఫోల్డింగ్ కోసం తీసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను 2 ఫోల్డ్తో తీసుకుంటున్నానండి ప్యాంట్ కోసం. చూడండి, ఎంత మనకి లెంత్ ఎంత ఉంటే అంత పెట్టుకుంటున్నామండి. ఇక్కడ 13 పెట్టుకుంటున్నానండి. ఇటు సైడ్ కూడా 13 పెట్టుకున్నాను. ఇటు సైడ్ 14 పెట్టుకుంటున్నానండి. చూడండి, 14 పెట్టుకున్నాను. 14 ఇంచెస్ మనం ప్యాంట్ చూసుకొని తీసుకోవాలండి ఎంత లెంత్ ఉందనేసి. చూడండి, ఇప్పుడు మనం 14 పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలండి. ఇటు సైడ్ ఎంత వస్తుందో అందులో హాఫ్ మనం కింద సైడ్ పెట్టాలండి. కింద సైడ్ అక్కడ పెట్టి దానికి అటు సైడ్ ఇటు సైడ్ ఆపోజిట్గా 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలండి. వీడియో క్లారిటీగా రాలేదు, అందుకోసం లాస్ట్లో చూపిస్తాను. చూడండి, ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకొని దానికి మనం రౌండ్గా డ్రా చేసుకోవాలండి. కింద చూడండి, కింద 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకున్న 6 ఎంత ఉంటే అందులో హాఫ్ తీసుకుంటున్నాము. 6 ఇంచెస్. 6 ఇంచెస్కి ఇటు 3 అటు 3 వేసుకొని మనం కిందకి అలా మార్క్ చేసుకోవాలండి. ప్యాంట్ కాలు వైపుకి చూడండి, ఇక్కడ నుంచి ఇలా వస్తుందండి. మనం మార్క్ చేసుకున్న దగ్గరికి అలాగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే ఇలా తీసుకోవాలండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి లూజ్ కోసమని. బ్యాక్ సైడ్ లూజ్గా ఉంటే బాగుంటుంది కదా, అందుకోసమని బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా అండి. దీనికి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. చూడండి, మొత్తం అలా డ్రా చేసుకోవాలి. చూడండి, 2 ఇంచెస్కి తీసుకున్నాను. మొత్తం ఎలా ఉన్నది అలా కట్ చేసుకోవాలండి. అక్కడ మాత్రమే లూజ్ తీసుకోవాలి. చూడండి, ఎలా వచ్చింది. సైడు కటింగ్స్ వస్తాయండి. కటింగ్స్తో స్టిచ్చింగ్ బాగుంటుందండి. చాలా బటన్స్ వస్తాయి. చూడండి, ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ స్టిచ్చింగ్ ఇలా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చూడండి, స్టిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. 2 టైమ్స్ స్టిచ్చింగ్ వేసుకున్నాక బ్యాక్ సైడ్ కూడా అలానే వేసుకోవాలి. 2 సైడ్లు వేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ వేరే తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ వేరే తీసుకున్నాము. బ్యాక్ పార్ట్ 2 పీసెస్కి మనము అలా డ్రా చేసుకుంటూ తీసుకోవాలండి. ఫస్ట్ 2 పీస్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్, నెక్స్ట్ 2 పీస్ తీసుకుంటే బ్యాక్ పార్ట్ అవుతుంది. చూడండి, దీన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్ చేసుకుంటున్నాను. చూడండి, 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా గట్టి కుట్టు ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా తీసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్యాక్ సైడ్ చేస్తున్నాను. 2 పీసెస్ అలా పెట్టుకొని చూడండి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెమ్మదిగా చేసుకోవాలండి. చేసుకొని చూడండి అలా వేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ కింద వైపు వేసాను, ఫ్రంట్ పార్ట్ పైన వేసానండి. స్టిచ్చింగ్స్ పైకి ఉండాలి, సీదాగా 2 కలిసి ఉండాలి. చూడండి, 2 అలా పెట్టాను. సీదా వైపు నార్మల్గా ఉండాలండి. ఒకదానిపైన ఒకటి వేసుకున్నాను. బ్యాక్ సైడ్ అండి. చూడండి, బ్యాక్ సైడ్ కొంచెం లూజ్గా తీసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు అలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూపిస్తాను చూడండి. మనము చూడండి, బ్యాక్ సైడ్ అండి. ఇటు సైడ్స్ వస్తాయండి స్టిచ్చింగ్. 2 వైపులా అలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి కట్స్ వస్తాయి కదా, బటన్స్ వస్తాయి. బటన్స్ వచ్చే సైడ్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి 2 వైపులా. మనం బటన్స్కి మాత్రం 4 ఇంచెస్ గ్యాప్ ఉంచుకోవాలండి. గ్యాప్ ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి. ఇప్పుడు పటియాలా వేసి బోర్ కొడితే ఇలా ట్రై చేయండి. ప్యాంటు బాగుంటుందండి. లెగ్గిన్తో తీసుకుంటే బాగుంటుంది, కానీ లెగ్గిన్ కన్నా లూజ్గా పెట్టుకోవాలండి. పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, 4 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ టక్స్ కోసం.
ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఫోల్డింగ్ చేయాలి కదా, ఫోల్డింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకున్నానండి. ఇక్కడ మనం చివరి వరకు స్టిచ్ చేసుకుంటే ఫోల్డింగ్స్ రావు కదా, అక్కడ అలా గ్యాప్ పెట్టుకొని అప్పుడు ఫోల్డింగ్స్ కోసం తీసుకోవాలి. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం డబుల్ స్టిచ్ చేసుకుంటే గట్టిగా ఉంటుందండి, ఓడకుండా. ఇలా వేసుకోవాలి. నెమ్మదిగా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ప్యాంట్ వేసుకుంటే. కట్స్, బటన్స్ చాలా లుక్ వస్తుంది డ్రెస్కి. ట్రై చేసి చూడండి. ఇంకా 2 వైపులా ఇలా చేసుకోవాలి. చూడండి, సైడ్స్ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి, లాస్ట్లో మొత్తం కలపాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సైడ్స్ అయిపోయాక మనము బెల్ట్ వేసుకోవడానికి బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఎలాస్టిక్ వేసుకోవడం కోసం మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా ఖర్చు. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ చిన్న ఫోల్డింగ్ పెట్టి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన ఎలాస్టిక్ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పుగా చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో కొంచెం ప్లేస్ ఉంచాలండి. స్టిచ్చింగ్ మధ్యలో ఎలాస్టిక్ లోపల పెట్టడానికి మాత్రం ఉంచితే సరిపోతుంది. మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ చిన్నది చేయాలి, తర్వాత మళ్ళీ మన ఎలాస్టిక్ ఎంత ఉంటే అంత చేసుకొని మొత్తం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి ఎలా చేస్తున్నానో. దీనికి కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలండి. వేసుకుంటే బాగుంటుంది. మనకి ఎక్స్ట్రా ఎక్కడైనా వస్తే ఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఎలాస్టిక్ పెట్టడానికి కొంచెం గ్యాప్ ఉంచాలి మధ్యలో. చూడండి, అలా చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో కొంచెం గ్యాప్ ఉంచితే సరిపోతుందండి. చూడండి ఎలా చేసుకుంటున్నానో. ఓన్లీ చూడండి అంత గ్యాప్ మాత్రమే ఉంచాను. ఒక ఫింగర్ గ్యాప్ ఉంచితే సరిపోతుందండి ఎలాస్టిక్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం దీన్ని పిన్తో పెట్టుకోవాలండి. చూడండి ఎలా పెట్టుకుంటున్నానో. మొత్తం ఎలాస్టిక్ అంతా తీసి లాస్ట్లో ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. లోపల మొత్తం పెట్టేశాక ఇది కూడా లోపలికి అలా ఎక్కువ సార్లు స్టిచ్చింగ్ పెట్టుకొని ఒక 2 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా లోపల వైపు పెట్టేసి ఇప్పుడు మనము ఉంచాం కదా గ్యాప్, ఆ గ్యాప్ని ఇప్పుడు ఫిలప్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా దానిపైన స్టిచ్చింగ్ చేసుకుంటే మరి గ్యాప్ ఉండదు కదా, నీట్గా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఎలాస్టిక్ దగ్గరికి వచ్చేటట్లు మనము అలా మధ్యలో స్టిచ్చింగ్ చేయాలండి. ఇలా లాక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 2 టైమ్స్ చేయాలి. అప్పుడు ఎలాస్టిక్ అంతా ఫోల్డ్ అయ్యి మనకి మంచి లుక్ వస్తుంది. ప్యాంటు చాలా ఈజీగా ఉంటుందండి. ట్రై చేయండి. చూడండి, అలా లాక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, మొత్తం 2 టైమ్స్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఇంకోసారి చేస్తున్నాను. మీకు కావాలంటే 1 టైం అయినా చేసుకోవచ్చు, లేకపోతే 2 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ఫోల్డింగ్స్ మనం స్టిచ్చింగ్ అయిపోయాక నీట్గా వస్తాయండి ఎలాస్టిక్ పైన. అందుకోసమని అలా 2 టైమ్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఎలాస్టిక్ పెట్టుకుంటే పెద్దదైనా పెట్టుకోవచ్చు, మనకి లాంగ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే షార్ట్గా అయినా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, ఎప్పుడైనా విడదీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ పెట్టాక, లేకపోతే మనకి బాగా ఉండదండి. వెనక వైపుకైనా ముందల వైపుకైనా మొత్తం వచ్చేస్తుంది ప్యాంట్ అంతా. చూడండి ఈ ఎలాస్టిక్ అంతా వేసడం అయిపోయాక ఇప్పుడు మధ్యలో స్టిచ్చింగ్ ఖాళీ ఉండిపోయింది కదా, అది స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఎలాస్టిక్ ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మనం కట్స్ ఉంచుకున్నాం కదా, అక్కడే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది, బాగుంటుంది చూడడానికి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక మధ్యలో మనం స్టిచ్చింగ్ ఉంది కదా ఖాళీ, అక్కడ స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకున్నాక మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా 2 వైపులా. అయిపోయాక మధ్యలో లాస్ట్ సైడ్ మనము 1 ఇంచ్ ఖాళీ ఉంచాం కదా, దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేయాలండి. చూడండి 2 టైమ్స్ దీన్ని కూడా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. దానిపైన స్టిచ్చింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మనం హ్యాండ్తో అయినా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి. హెమ్మింగ్ చేసినా బాగుంటుంది, లేకపోతే ఇలాగా మిషన్తోనే స్టిచ్చింగ్ వేసుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి, 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి.
చూడండి ఎలా చేశాను. లాస్ట్లో బటన్స్ చేతితో పెట్టాలి కదా, లాస్ట్లో పెడతాను. చూడండి దీన్ని మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. మనము అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి, 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. టూ సైడ్స్ అలాగా మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కదా. చూడండి ఇప్పుడు మనము ప్యాంటు స్టిచ్చింగ్ అన్ని స్టిచ్చింగ్ మధ్య నుంచి స్టార్ట్ చేస్తే సగం నుంచి సరిపోతుంది. చూడండి ఎలా స్టార్ట్ చేస్తున్నానో, అప్పుడైతే నీట్గా వస్తుందండి. చూడండి ఆ స్టిచ్చింగ్ నుంచి స్టార్ట్ చేయాలి. దీనికి కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ లాస్ట్ వరకు వేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి మనకి ఎంత టైట్ కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా పెట్టి లూజ్గా ఉంటే కొంచెం బాగుంటుంది. కిస్తా దగ్గర కింద వైపులా టైట్గా ఉంటే బాగుంటుందండి. అలా స్టిచ్చింగ్ చేసుకోండి అలా వచ్చినట్లు. చూడండి మొత్తం అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి 2 టైమ్స్. నెమ్మదిగా చూడండి మొత్తం చేసుకుంటున్నాను స్టిచ్చింగ్. 1 ఇంచ్ ఎక్స్ట్రాతో వేసుకుంటున్నాను స్టిచ్చింగ్. చూడండి కింద వైపు వరకు అలా వేసుకున్నాను. దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి లాస్ట్న. చూడండి నేను 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. సైడ్ నుంచి చూడండి టక్స్ ఎలా వచ్చాయి, మంచి లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి ఇలా 2 టైమ్స్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి వేసుకొని దాన్ని పైనుంచి సగం నుంచి స్టార్ట్ చేయాలండి. చేస్తే మనకి ఎక్కడ తక్కువ ఎక్కువ లేకుండా నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి 2 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు 1 టైం, నెక్స్ట్ మళ్ళీ అక్కడి వరకు వెళ్తే 2 టైమ్స్. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చూడండి ఎలా చేస్తున్నాను. చూడండి మొత్తం అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి లాస్ట్లో మొత్తం అయిపోయాక ప్యాంట్ లాస్ట్లో ఫోల్డింగ్స్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలని. చూడండి ఇలా 2 టైమ్స్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే అలా చేసుకున్నాను, మీరు కూడా అలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.